వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అభివృద్ధి పనులకు బాటలు వేస్తూ పెండింగ్ సమస్యలకు భరోసా కలిగించింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, అలాగే రాష్ట్ర వ్యవసాయ చేనేత మార్కెటింగ్ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ గృహ శాఖ నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి తోడు జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి జిల్లా నుంచి రాజ్యసభకు నాయకత్వం వహిస్తున్నారు. ఎంపీలుగా రఘురాం రెడ్డి, బలరాం నాయకులు ఉండగా జిల్లా నుంచి నలుగురు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఉన్నారు. టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా జిల్లాకు చెందిన ఏలూరు శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో పనులు జరగగా నత్తనడకన ఉన్న సీతారామ సాగునీటి ప్రాజెక్టు 2024లో మోక్షం లభించింది. 15,500 కోట్లతో సుమారు 10 లక్షల ఎకరాలకు నీరందించేందుకు లక్ష్యంతో చేపట్టిన సీతారామ పథకం 3 లిఫ్టులు పూర్తి చేసుకుని కాలువలు తవ్వి నిరుపయోగంగా ఉంచారు. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని జులూర్పల మండలం వినోబానగర్ నుంచి ఏన్కూరులోని సాగర్ కెనాల్కు, అలాగే లింక్ కెనాల్ నుంచి 90 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సీతారామ సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. దీనికే రాజీవ్ కెనాల్గా నామకరణం చేసి ఆగస్టు 15 నాటికి పూర్తి చేయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 3 ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. దీంతో సీతారామ తొలిదశ కింద గోదావరి జలాలు కృష్ణా బేసిన్లో సాగర్ ఆయకట్టుకు అనుసంధానమయ్యాయని చెప్పుకోవాలి. 2026 ఆగస్టు 15 నాటికి మొత్తం సీతారామ పనులు పూర్తి చేసే లక్ష్యంతో సుమారు 19,000 కోట్లకు అంచనాలు పెంచి పనులకు టెండర్లు పిలిచారు. గోదావరి జలాలు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున కృష్ణా జలాలతో అనుసంధానం కావడం, ఆంధ్రలోని పట్టిసీమ కాలువలే ఏన్కూర్ లింక్ కెనాల్ కాలువ ద్వారా సాగర్ ఆయకట్టుకు కొత్త మోక్షం లభించిందని చెప్పాలి. అలాగే 690 కోట్లతో ఖమ్మం మున్నేరుకు 2 వైపులా గోడల నిర్మాణ పనులు ఈ ఏడాది ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి టెండర్లు నీటిపారుదల శాఖ మున్నేరు గోడలకి అనుమతి ఇచ్చింది. అలాగే మున్నేరుపై 180 కోట్లతో నిర్మించబోతున్న తీగల బ్రిడ్జి కూడా పనులు ఈ ఏడాది మొదలయ్యాయి. ఈ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. భద్రాచలం గోదావరి నదిపై ఉన్న 2వ వారధి గత దశాబ్ద కాలంగా అసంపూర్తిగా ఉండడంతో శ్రీరామనవమి వేడుకల్లో సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని పనులు పూర్తి చేయించారు. నవమి రోజుకి అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా 2వ వారధి ప్రారంభింపజేశారు. దీంతో భద్రాచలానికి ట్రాఫిక్ సమస్య తప్పింది. అలాగే భద్రాచలంలో అసంపూర్తిగా ఉన్న కరకట్ట దిగువ భాగాన్ని కూడా 38 కోట్లతో పనులు పూర్తి చేయించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పర్యటనకు వచ్చి భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం భూసేకరణ కోసం 36 కోట్లు కూడా మంజూరు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.